కాయ్ రాజా తాయ్. ఎస్, మీరు విన్నది కరెక్టే. కాయ్ రాజా కాయ్ అనటానికి ఇది బెట్టింగ్ వ్యవహారం కాదు. మసాజు ముసుగులో బ్రోతల్ దందా. ఎందరో యువతుల్ని ఈ రొంపిలోకి దింపుతూ వాళ్ళ జీవితాలతో చెలగాటమాడుతున్నారు కేటుగాళ్లు. ఇటీవల సైబర్ కేటుగాళ్లు బెండు తీసిన హైదరాబాద్ పోలీసులు ఇప్పుడు డర్టీ కల్చర్ పై ఫోకస్ పెట్టారు పోలీసులు. దుకాణాన్ని చూస్తే వెల్నెస్ స్పా, ఫిట్నెస్ స్పా, మసాజ్ సెంటర్ అని ఉంటుంది. కానీ వీళ్లు చేసేది మసాజ్ ముసుగులో బ్రోతల్ దందా. ఎందరో యువతుల్ని ఈ రొంపిలోకి దింపుతూ వాళ్ల జీవితాలతో చెలగాటమాడుతున్నారు కేటుగాళ్లు. గల్లీ గల్లీలో ఇదో గలీజ్ కల్చర్ గా మారింది. హైదరాబాద్ లో మసాజ్ ముసుగులో హైటెక్ వ్యభిచారం సాగుతోంది. హైఫై మసాజ్ సెంటర్ల నుంచి గల్లీలో ఉన్న స్పా సెంటర్ల వరకు అంతా డర్టీ పిక్చరే. తాజాగా అల్వాల్, హబ్సిగూడ, ఎస్ఆర్ నగర్ లో స్పా పేరిట జరుగుతున్న గలీజ్ దందాను బయట పెట్టారు పోలీసులు. సరైన అనుమతులే లేకుండా కొన్ని స్పాలు నిర్వహిస్తున్నట్లు తనిఖీల్లో బయటపడింది. ఇందులో నిబంధనలకు విరుద్ధంగా అబ్బాయిలకు అమ్మాయిలు అశ్లీలంగా మసాజ్ చేస్తున్నట్టు గుర్తించారు పోలీసులు. స్పా సెంటర్ నిర్వాహకులు కనీసం నిబంధనలు పాటించకుండా రెసిడెన్షియల్ ఏరియాలోనే ఈ తతంగం సాగిస్తున్నారు. ఓనర్స్ కూడా మా విజ్ఞప్తి, మీరు ఎవరికైతే రెంట్కి ఇస్తున్నారో చాలా జాగ్రత్తగా వాళ్ళు చేసేది ఏంది, వాళ్ళు స్పా ముసుగులో ఏం చేస్తున్నారు, వేరేదైనా కూడా ఏ షాపులు పెడితే ఆ షాప్లో నడుపుతున్నారా, వేరే ఏమైనా అదర్ యాక్టివిటీస్ ఇట్లా ఇల్లీగల్ థింగ్స్ ఏమైనా చేస్తున్నారా చూసుకొని ఇవ్వగలరని. ఇటువంటి లొకేషన్ ఏరియా కాదు, ఇది ఎడ్యుకేషన్గా ఉన్నది. అందరూ పల్లవి స్కూల్ కానీ సెంట్ మార్టిన్ స్కూల్స్ ఉన్నాయి. అటువంటి ఏరియాలో ఇటువంటి వ్యభిచారం చేయించడం అంటే ఈ షాపు ఓనర్స్ కూడా చూసుకొని ఇవ్వాలి. ఓనర్సు వాళ్ళకు కూడా ఓనర్కి ఏం తెలియదు కానీ వాళ్ళు చూడరు కానీ ఏదో సంఘటన చేసేది చాలా పొరపాటు. గత కొన్నేళ్లుగా వివాదాస్పదంగా ఉన్న స్పాలపై పోలీసులు దాడులు చేసినా వారిలో మార్పు రావడం లేదు. దాడుల్లో పట్టుబడితే కొన్ని రోజుల పాటు కార్యకలాపాలు ఆపేసి తిరిగి బోర్డు మార్చేసి అదే ప్లేస్ లో మళ్లీ స్పా సెంటర్లను ఓపెన్ చేస్తున్నారు. కేసులు నమోదైన వారిని పక్కకు తప్పించి వేరే స్టాఫ్ తో అసాంఘిక పనులు చేయిస్తున్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి లాంటి ప్రాంతాల్లో థాయిలాండ్, రష్యా నుండి వచ్చిన అమ్మాయిలతో మసాజ్ చేస్తున్న ఉదంతాలు గతంలో బయటపడ్డాయి. వీరిని బిజినెస్, విజిటర్ వీసాతో నగరానికి తీసుకొచ్చి వ్యభిచారం చేస్తున్నారు. థాయిలాండ్ నుంచి తీసుకొచ్చిన అమ్మాయిలను, ఏజెంట్లను విచారిస్తే కళ్ళు బైర్లు కమ్మే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దందా అంతా ముంబై, హైదరాబాద్, బెంగళూరు కేంద్రంగా జరుగుతున్నట్టు తేలింది. గతంలో సైబరాబాద్ పోలీసులు నిర్వహించిన దాడుల్లో అంతర్జాతీయ ఉమెన్ ట్రాఫికింగ్ నెట్వర్క్ గుట్టు రట్టు చేశారు పోలీసులు. వీరంతా అమ్మాయిల ఫోటోలను వాట్సాప్ లో పంపిస్తే ఇక్కడి ఏజెంట్ల డిమాండ్ కు తగ్గట్టు అమ్మాయిలను సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. అమ్మాయిల్ని క్రాస్ మసాజ్ అంటే మసాజుల పేరుతో అమ్మాయిల్ని ఇతర దేశాల నుంచో ఇతర రాష్ట్రాల నుంచో అమ్మాయిల్ని హైదరాబాద్కు తరలించి, అంటే వాళ్ళు మసాజ్ చేసే ఉమెన్సే అనుకోండి, అయితే మసాజ్ చేస్తాము అని ఎక్కువ డబ్బులు వసూలు చేసి వాళ్ళతో ప్రాస్టిట్యూషన్ చేయిస్తున్నారు. మసాజ్ సెంటర్లో పనిచేస్తున్న అమ్మాయిలకు వారానికి 2 లక్షలు ఇచ్చే విధంగా ఒప్పందం కుదుర్చుకొని ఈ దందా చేస్తున్నారు. కస్టమర్లను ఆకర్షించడానికి థాయిలాండ్ నుంచి కొత్త సరుకు వచ్చిందని వెంటనే రావాలంటూ ఓ ఏజెంట్ కస్టమర్లను ఆకర్షిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. అయితే ఇప్పుడు జరిగిన రైడ్స్ లో స్పా సెంటర్ల నిర్వాహకులపై పీటా కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. రిపీటెడ్ గా పట్టుపడితే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి తాట తీస్తామని హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ బేస్ చేసుకుని వాళ్ళని అట్రాక్ట్ చేస్తూ ఉన్నారు. దాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ వాళ్ళు జడ్జ్ డయల్ ద్వారా ఎవరైతే కస్టమర్స్ ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేస్తారో వాళ్ళందరినీ మళ్ళీ అట్రాక్ట్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ పోయిన తర్వాత ఈ కస్టమర్స్కి వాళ్ళ రకరకాల సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. దాన్ని బేస్ చేసుకొని 3,000 to 6,000 దే ఆర్ ఛార్జింగ్ ఫ్రమ్ ద కస్టమర్స్ అండి. దీన్ని విచారించగా ఫర్దర్ ఈ ఆర్గనైజర్స్, విక్టిమ్స్, ఈ కస్టమర్స్ మీద దీని మీద లీగల్ యాక్షన్ తీసుకోవడం జరిగిందండి. దీంట్లో అల్వాల్ పోలీస్ స్టేషన్ వాళ్ళు కేసు నమోదు చేయడం జరిగింది. వీళ్ళని ఫర్దర్ జ్యుడిషియల్ రిమాండ్ కి ప్రొడ్యూస్ చేయడం చేస్తున్నామండి. మసాజ్ సెంటర్ నిర్వాహకులు ఖచ్చితంగా పాటించాల్సిన నిబంధనలపై ఇప్పటికే పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆ నిబంధనల ప్రకారం మసాజ్ సెంటర్లు నిర్వహించకపోతే సీజ్ చేస్తామని హెచ్చరించారు. కానీ ఇలాంటి నిబంధనలు హైదరాబాద్ లో ఏ స్పా సెంటర్లు పాటించడం లేదు. సర్టిఫైడ్ మసాజ్ థెరపిస్ట్ ఉండాలనే నిబంధనలు ఎక్కడా అమలు కావడం లేదు. మొత్తానికి ఇలాంటి నీచ సంస్కృతి హైదరాబాద్ లో ఉంది అంటే నమ్మక తప్పదు. థాయిలాండ్, నెదర్లాండ్, నైజీరియా నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్న వారిని
కఠినంగా శిక్షించాలనే డిమాండ్స్ వినబడుతున్నాయి.